నమస్తే అండి. జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు నేను అరకులో వాళ్ళ గిరిజనుల జీవన విధానం అది ఎలా ఉంది అనేది చూపిస్తున్నానండి. అలాగే కొన్ని వాటర్ ఫాల్స్, గార్డెన్స్ కూడా చూపిస్తున్నానండి. ఇదిగో ఈ యెల్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఈ సీజన్‌లో అరకులో బాగా వస్తాయంట. అసలు దానికోసమే చూడటానికి వెళ్తూ ఉంటారనమాట. అంటే చుట్టూ పచ్చటి ప్రకృతి, ప్రశాంతమైన ఇంకా నాగరికతకి దూరంగా ఉండి ఇప్పటికీ వాళ్ళ ఆచార వ్యవహారాలే ఫాలో అవుతూ చాలా ప్రశాంతంగా బతుకుతున్నారనమాట. అది కొంతవరకు చూపిస్తానండి. ఇది ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియంలో అసలు మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ కళ్ళకి కట్టినట్టుగా బొమ్మలతో ఉంటుందన్నమాట. అసలు నిజంగానే మనుషులు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడండి, ఇదంతా ట్రైబల్ మ్యూజియం అనమాట. వాళ్ళు వాడే గిన్నెలు, అలాగే చేపలు పట్టడానికి ఇలా పెడతారు కదా, మావ ఏదో అంటారు అది. ట్రైబల్ విలేజెస్లో పెద్ద మనుషులు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్ద మనుషులు తీర్పులు ఇచ్చే విధానం, అలాగే వేట, ఇవన్నీ కూడా నిజంగా మనకి వాళ్ళు అక్కడ మనుషులు రియల్గా ఉన్నట్టే ఉంటుందండి. ఈ దేవుడు ఆదివాసీ దేవాలయం అనమాట. అలాగే సంత, వాళ్ళు అడవిలోంచి అన్నీ కలెక్ట్ చేసి తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా సంత అండి. ఇదిగో వాళ్ళ అరకులో గిరిజనుల సంత ఇలా ఉంటుందంట. అన్నీ ఆ రోజే కొనుక్కుంటారనమాట. రియల్గా అక్కడే మనుషులు ఉన్నట్టుగానే ఉందండి. ఈ నులక మంచం, ఉట్టి, అలాగే కావడి వేసుకొని అన్నీ సరుకులు తెచ్చుకోవడం, చేటలు, గిరిజనులు ఏమేమి వాడతారో అవన్నీ. ఇదిగోండి పెళ్ళి మండపం డెకరేషన్ కుండలతో చేసి, అలాగే ఇంటికి చూడండి రియల్గా మనుషులు ఉన్నట్టే ఉంది కదా. మేము నైట్ వెళ్ళామండి మ్యూజియంకి. 7 తర్వాత చీకటి ఉండడం వల్ల ఈ లైట్ ఇలా వస్తుంది. అంత లైట్ నైట్ తీసిన వల్ల ఇలా ఉందన్నమాట. ప్రతిదీ వాళ్ళు ఎలా, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏం చేస్తారు అంతా కూడా మనకి ఈ బొమ్మల్లో చాలా బాగా చూపించారనమాట. ఇదిగోండి తిరగలి, అలాగే దంచుకోవడం, ధాన్యం కూడా ఇలా అరుగు మీద వేసి ఒక గుంట లాంటి దాంట్లో రోకలతో దంచుతారంట. ఇదిగోండి వేటాడిన వాటిని భుజం మీద వేసి లేడీని అనమాట తీసుకొస్తున్నారు. అది ఈ అడవి జంతువుల కొమ్ములు, తెన్సా డ్యాన్స్ అయితే అసలు చాలా బాగుంటుందండి. జీలుకళ్ళు తాగుతారంట అది. ఇక్కడ చూడండి, ఈ తాత అయితే అసలు మరి ఎంత చల్లో ఒక గోచి పెట్టుకుని కూర్చున్నాడు అనమాట. మరి వాళ్ళ అలవాటేమో మరి అది. అలాగే ఈ ట్రైబల్ మ్యూజియంలోనే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా, సిటీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా అన్నీ, ఈ సైక్లింగ్, రోప్ మీద సైక్లింగ్ అది కూడా ఇది బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అసలు ఈ మ్యూజియం చూస్తే ట్రైబల్ లైఫ్ స్టైల్, పూర్వం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం దాదాపు అందరిది అదే లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు. ఇప్పటికీ వాళ్ళు అలాగే బతుకుతున్నారనమాట. అది చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్లేస్. తర్వాత వాటర్ ఫాల్కి వెళ్ళాం అనమాట. రణజిల్లడ అని ఒక ఊరు. అక్కడ ఊరు మొదట్లో మన వెహికల్స్ ఆపేసి వెళ్ళాలి. కొంచెం దూరం నడిచి వాటర్ ఫాల్ వరకు సిమెంట్ రోడ్స్ ఉన్నాయండి. చూడండి, ఎట్టి చూసినా ముళ్ళ గోరింట, డిసెంబర్ పూలు అయితే ఎంత బాగున్నాయి అనమాట. ఇదిగోండి వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. రణజిల్లడ ఊర్లోకి అంతా పైప్స్ వేసేసారనమాట. ప్రతి ఇంటికి పైప్ లైన్స్ ఉన్నాయి, కుళాయి ఉంది. ఇదిగోండి, ఇది రణజిల్లడ పై నుంచి ఇలా రాళ్ళలోంచి పడుతుందండి. కానీ ఇది కొంతమంది అయితే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు పై వరకు ఎక్కుతున్నారు, కింద వరకు వెళ్తుంది వాటర్, అక్కడికి కూడా వెళ్తున్నారు. కానీ అంత రాళ్ళు అది ఉండి కొంచెం ఈజీగా ఎక్కగలిగేలా లేదనమాట. ఇప్పుడు అనంతగిరిలో అయితే నా ప్రీవియస్ వీడియోలో చూపించానండి. అనంతగిరి అందరూ వెళ్ళగలిగేలా ఉంది. ఇదైతే కొంచెం ఈ రాళ్ళ మీద నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట పైకి ఎక్కాలంటే. కానీ ఇక్కడి నుంచి బాగానే కనిపిస్తుందండి వాటర్ ఫాల్ అయితే. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా చాలా బాగుంది. ఇదంతా కింద వరి చేలు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా అంతా టెర్రస్ ఫార్మింగ్ ఉందండి. ఇలా వాళ్ళలో, కొండ వాళ్ళలో అంతా మడుల్లా చేసేసి చేస్తున్నారనమాట ఫార్మింగ్. అసలు అరకులో మనకి 4 జలపాతాలు ఉన్నాయండి. నా ప్రీవియస్ వీడియోలో
కటికి వాటర్ ఫాల్, అనంతగిరి వాటర్ ఫాల్ చూపించాను కదండి. ఇది రణజిల్లెడ్ అనమాట. ఇది కూడా మనకు అరకు నుంచి పైన ఏరియాకి వెళ్ళే రూట్లో ఉంటుందండి. చూడండి చాలా బాగుంది. అంటే చుట్టూ అసలు ఇప్పటికీ వాళ్ళ కట్టు బొట్టు అంతా పూర్వం నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి. ఒక్క చిన్న సౌండ్ కూడా వినిపించట్లేదు అనమాట. చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు చేసే సౌండ్ తప్ప ఏది వినిపించట్లేదు. ఈ వాటర్ కింద వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి బట్టలు ఉతుక్కుంటున్నారండి వాళ్ళంతా. కాకపోతే ప్రతి ఇంటికి ఇదిగో వెనకాల చెట్టు కూడా చూడండి ఏ షేప్లో ఉందో. అసలు నేచర్ చాలా బాగుందన్నమాట. ఇదంతా వరి పొలాలు అనమాట, కోసేసారు, పంట కోసేసారండి. ఇదిగో వీళ్ళు చూడండి కట్టుబొట్టు అంతా పూర్వం మనకి సినిమాల్లో చూపిస్తారు కదా అలాగే ఉంది. ఇంటింటికి కుళాయి ఉన్నా వాళ్ళు కిందకి డౌన్లో వాటర్ ఫాల్ డౌన్కి వెళ్ళి అక్కడే బట్టలు ఎత్తుకుంటున్నారండి. ప్రతి ఇంటి ముందు మందార చెట్లు అవి ఉన్నాయి. ఇదిగో ఇది చూడండి రాతి గోళం అనమాట. కుడితి ఆవులకి గేదెలకి కుడితి బియ్యం కడిగి నీళ్ళు వేస్తారు కదా, చూడండి ఎంత బాగుందో. రాయిని తొలిచి చేశారనమాట, రాతి తొట్టది. ఇలా మనం ముందుకెళ్తే ప్రతి చోట ఇలా టెంట్స్లా వేసేసి ఉన్నాయి. ఇది పైనరీ అండి, ఊటీలోనే కనిపిస్తాయి ఈ చెట్లు. అలాంటిది ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఇక్కడ చూస్తే మనకి కదలబుద్ధి కాదనమాట. బంతి, ప్రొద్దుతిరుగుడు, అలాగే అరకులో ఈ ఎల్లో ఫ్లవర్స్ అండి, మరి అది ఏం పంట నాకు తెలీదు. అంతా ఈ సీజన్లో బాగుంటాయంట. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి పైన చెట్లు అయితే అసలు ఆకాశాన్ని తగిలేలా ఉన్నాయి. చాలా హైట్లో ఉన్నాయి, చాలా లావుగా, చాలా అందంగా ఉన్నాయండి చూడటానికి. ఇదిగో ఈ బంతి మొక్కలు అంటే గార్డెన్స్ లాగా బాగా పెంచుతున్నారు అనమాట. ఇవి అందరూ వెళ్ళే వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనిస్తున్నారు ఫొటోస్ అది తీసుకోవడానికి, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఇదిగోండి ఇదంతా బంతి. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఉంది. ఈ అరకులో ఈ సీజన్లో పూసే ఎల్లో ఫ్లవర్స్ అండి, అది కూడా చాలా బాగుంది. అసలు మనకి పసుపు ఆరబోసినట్టు ఉంటుంది అనమాట. మనం దూరం నుంచి చూస్తే ఆ ఎల్లో ఫ్లవర్స్ అంతా. ఇదిగోండి ఇది కూడా ఈ టెంట్స్ అండి. ఇవి కూడా నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఈ చలిలో, అంటే అరకు అయితే నవంబర్ డిసెంబర్లో చాలా బాగుంటుందండి. జనవరి వరకు పర్లేదు, బాగుంటుంది. ఇదిగోండి ఇవి నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఉంటారంట. టెంట్లో స్టే చేయాలనుకున్న వాళ్ళు మంచు అది. ఇదిగోండి ఇదంతా ఎల్లో ఫ్లవర్స్ అనమాట. మనకి దూరం నుంచి చూస్తే అలా పచ్చగా చాలా అందంగా ఉందండి. అంటే అసలు ఆంధ్ర ఊటీ అంటారు కదా, నిజంగా అలాగే అనిపించింది. మనం అంటే తక్కువ బడ్జెట్లో మంచి ప్లేస్ చూసి రావచ్చు అనమాట. మనకి వేరే స్టేట్స్ అది వెళ్తే చాలా కాస్ట్ అవుతుంది. ఇది అంతా వుడ్తోనే ఇలా చేసి పైన్ ట్రీస్ చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మనకి అసలు వెళ్ళాలనిపించదు అనమాట, అంత బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా లావుగా ఉన్నాయి. మరి ఇది ఎన్ని ఇయర్స్ చెట్లు ఉంటాయో. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక చెట్టు మీద పైన మంచులాగా అది కట్టి, అది కూడా బాగుందండి. మాకు టైం ఎక్కువ లేక ముందుకి వెళ్ళలేదన్నమాట. అది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా మనకి 1-2 అవర్స్ స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఇలా అంటే ప్రతి చోట మనకి ఆగిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము చాపరాయికి వెళ్ళే దోవలో ఇదిగోండి రోడ్డు పక్కనే ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఇలా ఉంది. చూడండి ఇతను ఎంత పెద్ద పెద్దవి ఒకతనే భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ప్రతి చోట ఆగి అక్కడ కొంతసేపు స్పెండ్ చేయాలనిపిస్తుందండి, అంత అందంగా ఉంటుందన్నమాట నేచర్. చూడండి ఎల్లో కలర్. అరకులో దీనికోసం వెళ్తారంట అందరూ. నవంబర్లో బాగా వస్తాయని ఇవి చూడటానికి వెళ్తారంట. మనకి ఎక్కువ సినిమా షూటింగ్స్ అది కూడా ఈ టైంలో బాగా జరుగుతాయంట, ఈ ఫ్లవరింగ్ వచ్చే టైంలో. చాలా బాగుంటుందండి. ఇటు చూసిన మనకి మధ్యాహ్నం 2-3 అయినా అలా మబ్బులే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చాపరాయి, ఇది కూడా వాటర్ ఫాల్ అంట. కాకపోతే ఇది వరకు
చాలా ఇదంతా వాటర్ ఉంటుందండి. ఇప్పుడు అసలు వాటర్ ఫ్లో ఎక్కువ లేదనమాట. అంటే ఇక్కడ పైనుంచి పడడం కాకుండా ఇలా చేపలాగా అలా వెళ్తుందనేసి చేపరాయి అంటారంట. పరుచుకున్నట్టే ఉంటుందన్నమాట. కానీ చాలా వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుందంటండి. మరి ఇప్పుడు వర్షాలు లేక ఎందుకో ఫ్లో ఎక్కువ లేదంట. అందుకని మేము ఎక్కువ టైం ఇక్కడ ఉండకుండా వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఎటు చూసినా మనకి గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇది మేము స్టే చేసిన ప్లేస్ అండి. కాటేజెస్లో ఉండి బాగుందన్నమాట. తర్వాత బొర్రా కేవ్స్ అండి. అసలు లైఫ్లో ఒక్కసారైనా నేచర్స్ వండర్ అనమాట ఇది బొర్రా కేవ్స్ అంటే. 50,000 ఏళ్ల క్రితం ఫామ్ అయినాయి అంటే. ఇక్కడైతే కోతులండి చాలా, ఇంక మనుషులకు బాగా అలవాటు పడిపోయినాయి అనమాట ఇవి. మన పక్కనే ఉంటాయి. మన చేతిలో ఏదన్నా బ్యాగ్లో తినేవి ఏమన్నా తీసేసుకుంటాయి అనమాట. బాగా మనుషులకు బాగా అలవాటు అయిపోయినాయి. ఇదిగోండి చూడండి, చెట్టు మీద కూర్చొని కొబ్బరి ముక్కలు తింటుంది. ఎవరిని ఏం చేయట్లేదు. తినేవి ఏమైనా కనిపిస్తే తీసుకొని వెళ్ళిపోతున్నాయండి. అందరూ వీటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇది బొర్రా కేవ్స్ 50,000 ఏళ్ల క్రితం ఫామ్ అయిందంటండి. అంతా సున్నప్రాయితో అది లోపల షేప్స్లా అది ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాలండి. మొత్తం చీకటిగా ఉంటుంది. అంత లైట్స్ అది పెట్టి బాగా అరేంజ్ చేశారు. మనకి ఆశ్చర్యం అనిపిస్తుందండి. అంతా లోపల మెట్లు కట్టేసి అంతా ఈజీగా లోపలికి వెళ్ళేలాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి చాలా లోపలికి కిందకి దిగుతాం. మళ్ళీ ఇక్కడ నుంచి పైన ఒక టెంపుల్ ఉంటుందండి. అక్కడ వరకు ఎక్కాలి, చాలా పైకి ఉంటుంది అది. అంటే ఎక్కువ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు దిగడం ఎక్కడం కష్టం అనమాట. కానీ ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి. గుహలోకి వెళ్ళి అంతా చీకటిగా ఉండి చాలా డిఫరెంట్ షేప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి పైన హోల్ అనమాట ఇది. అంటే ఒక స్టోరీ ఏంటంటే, ఎవరు అక్కడి నుంచి ఒక అతను ఆవులు మేపుకుంటుంటే ఒక ఆవు కనిపించకపోతే చూసుకుంటూ వస్తే ఆ హోల్ కనిపించిందంట. అందులోంచి కిందకి పడిపోయింది ఇందులోకి, అప్పుడు తెలిసింది అనేసి ఒక స్టోరీ. బొర్రా కేవ్స్ గురించి అప్పుడే తెలిసింది ప్రపంచానికని. ఇదిగో చూడండి, అంటే ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఇది ఈ షేప్స్ అంతా అసలు ఎలా ఫామ్ అయినాయి. ఒక్కొక్క చోట అయితే వినాయకుడు ఉన్నట్టుగా అనిపిస్తారు. అలా డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయండి గోడలంతా. అంటే అది ఫామ్ అయ్యేటప్పుడు ఆ సున్నపు రాయి నుంచి నీళ్ళు అలా కారుతూ అలా అవి గడ్డ కట్టేసి షేప్స్ లాగా ఫామ్ అయినాయి అంట. అదైతే అందరూ మన మాటలు మనకే వినిపిస్తుంటాయి. చాలా గోలగా ఉండి చాలా ఎంజాయ్ చేయొచ్చండి. స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అరుపులు కేకలు, మన మాట మనకే రీసౌండ్ వస్తూ ఉంటుంది ఈ గుహలో. అంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. మనం వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడ ముందు బొర్రా కేవ్స్లో దిగి బొర్రా కేవ్స్ చూసుకుని తర్వాత మిగిలిన ప్లేసెస్ కంటే వాటర్ ఫాల్స్కి అది వెళ్ళొచ్చు అనమాట. ముందు ఇంక మనకి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ బొర్రా కేవ్స్ నుంచే స్టార్ట్ అవుతాయండి. బొర్రా కేవ్స్ చూసుకొని నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్, కటికి వాటర్ ఫాల్స్కి అది వెళ్ళొచ్చు అనమాట. చూడండి, మీరే ఎంజాయ్ చేయండి. అందరూ పిల్లలు ఎంజాయ్ చేసేది. గోలగా ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఈ చీకటి గుహలో ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఇందులో సన్న దారిలోంచి దూరి వెళ్ళడం అంతా. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి అరకు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కటికి వాటర్ ఫాల్స్, అనంతగిరి, రణజిల్లెడ, చాపరాయి, అలాగే బొర్రా కేవ్స్, మడగడ, ధింసా డ్యాన్స్, ఇవన్నీ కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్లు అండి. మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.